కాకరకాయ ఉల్లి కారం చేసుకోవడం కోసము 1/2 కేజీ కాకరకాయలు తీసుకునేసి ఇలా కడిగి తుడిచిపెట్టుకునేసి ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటిని లోపల పక్క ఉండే విత్తనాలన్నీ తీసేసి ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు 2 తరిగి పెట్టుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కడాయి పెట్టుకునేసి 1 స్పూను ఆయిల్ పోసుకునేసి 2 స్పూన్లు వేరుశనగపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, తర్వాత 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 10 గింజలు మెంతులు వేసి కాస్త రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత ఇందులో ధనియాలు 1 స్పూన్ వేసుకునేసి కాస్త వేయించుకునేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను, వెల్లుల్లి వేసేసి కాస్త వేయించేసుకోవాలండి. ఇదే ఆయిల్లోనే కొద్దిగా 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకునేసి ఇందులోనే వేసుకునేసి కాస్త వేయించుకునేసి కాస్త ఆనియను కలర్ చేంజ్ అయినాక కాస్త చల్లార్చుకునేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకునేసి మనకు సరిపడినంత కారము, సరిపడినంత పసుపు, కాస్త సాల్ట్ సరిపడినంత వేసుకునేసి మొత్తము మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అవుతుందండి ముద్దలాగా. అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకునేసి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు వేసేసి ఒక 70% వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అంటే బాగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయిన కాకరకాయలని పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ కాకరకాయలు పక్కకు తీసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. చల్లారిన ఈ కాకరకాయల్లోకి ఈ గ్యాప్లు ఉన్నాయి కదండి, వీటిల్లో ఈ ఆనియన్ గుజ్జంతా ఈ విధంగా ఫిల్ చేసి మొత్తం కాకరకాయలు ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఫుల్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న ఈ కాకరకాయల్ని మనము కడాయి పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిలోనే కాస్త ఆయిల్ ఉంటుంది. ఈ కాకరకాయలు వేగిన తర్వాత ఆ కాకరకాయల నూనెలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ పోసుకునేసి మనము స్టఫ్ చేసుకున్న ఈ కాకరకాయలన్నిటిని వేసేసి కాస్త వేయించుకోండి. వేయించుకొని కాస్త ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో మిగిలిన ముద్దను కూడా వేసేసి మిక్సీ జారులో కొద్దిగా వాటర్ పోసుకునేసి కడిగి ఈ కాకరకాయలోనే వేసేసి బాగా వేయించుకున్నామంటే మిగిలిన 30% కూడా వేగిపోవాలండి. ఇది బాగా ముద్దగా వస్తుంది. అప్పుడు ఈ గుజ్జు కలుపుకోవచ్చు, మిగతా కాకరకాయ నంచుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.